yesterday. వాడిప్పుడు శనివారమే కొడుతున్నాడు అంటే వాడు ఆదివారం కొట్టడా? The next day. ఏంట్రా అర్జెంట్ రమ్మని ఫోన్ చేసావు? ఆ దెబ్బలేంట్రా? ఒకడు కొట్టాడన్నా. ఎవడ్రా వాడు? నేను ప్రేమించిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వద్దన్నానని నన్ను కొట్టాడన్నా. ఇప్పుడు ఎక్కడున్నాడు రా వాడు? A few moments later. నువ్వేనా పెళ్లి కొడుకు? వాయిస్ మార్చావేంటి? నేను కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మోయానా 2 యానిమేటెడ్ మూవీ యొక్క వాయిస్ రికార్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీ నవంబర్ 27 కి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూన్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన డెనిస్ విలినెవ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో డ్యూన్ మెసాయా మూవీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే ప్రెసెంట్ డ్యూన్ 3 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ డ్యూన్ 3 మూవీ తర్వాత ఈ ఫ్రాంచైజ్ ని కొత్త డైరెక్టర్స్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆయన అయితే కోరుకుంటున్నారంట. అండ్ ఈ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేసే విధంగా డ్యూన్ 3 మూవీలో కొన్ని ఐడియాస్, స్టోరీ లైన్స్ కూడా ఉన్నాయి. కావాలంటే కొత్త డైరెక్టర్స్ వాటిని యూజ్ చేసుకుని ఈ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేయొచ్చు. ఐఎమ్ నాట్ క్లోజింగ్ ద డోర్ అని డెనిస్ విలినెవ్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ డ్యూన్ 3 మూవీలో ఫ్లోరెన్స్ ప్యూ, అన్యా టైలర్ జాయ్ వీళ్ళిద్దరికి ప్రామినెంట్ రోల్ ఉండబోతుందంట. లైక్ డ్యూన్ 2 మూవీలో జెండాయా క్యారెక్టర్ సెంట్రల్ రోల్ ప్లే చేసింది కదా, అలా అన్నమాట. అండ్ ఈ డ్యూన్ 3 మూవీ అనేది ఇప్పట్లో రిలీజ్ కాకపోవచ్చు. మేబీ 2027 కానీ 2028 లో రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఈ డైరెక్టర్ WB వాళ్ళతో కలిసి ఒక మూవీని తీస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన ఎక్కువ డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. కానీ ఆ మూవీ అనేది డిసెంబర్ 18, 2026 కి రిలీజ్ అవుతుంది అని WB వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత డ్యూన్ 3 మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, డ్యూన్ 3 మూవీ అనేది 2027 లో కానీ 2028 లో కానీ రిలీజ్ అవ్వచ్చు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంచైజ్ నుంచి ద హంట్ ఫర్ ది గోలమ్ అనే మూవీ రాబోతుంది అని ప్రీవియస్లీ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. ఈ ఫ్రాంచైజ్ లో గాండాల్ఫ్ రోల్ ప్లే చేసిన ఇయాన్ మెక్లన్ రీసెంట్లీ ఏం చెప్పారంటే ద హంట్ ఫర్ ది గోలమ్ మూవీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవ్వబోతుందంట. అండ్ ఈయన ప్రీవియస్లీ ఒక ఇంటర్వ్యూలో నాకు హంట్ ఫర్ ది గోలమ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఏమీ తెలియదు, ఆ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు. మరి ఇప్పుడేమో ఈ మూవీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. తాతగారు నిజం చెప్పారో అబద్ధం చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 రిలీజ్ అయింది కదా, ఆ సిరీస్ బాగుందని చాలా మంది చెప్పారు. అండ్ రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ సిరీస్ అనేది సీజన్ 5 వరకు కంటిన్యూ అవబోతుందంట. అండ్ అంతేకాదు ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంచైజ్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్మెంట్ లో ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. సో ఇది ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2005 లో కియానూ రీవ్స్ నటించిన కాన్స్టంటైన్ అనే హారర్ ఫ్యాంటసీ మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఆ మూవీ బాగుంటుంది. అండ్ ఆ మూవీకి సీక్వెల్ వస్తుంది అని ప్రీవియస్ గా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. కానీ కొంతకాలం క్రితం కాన్స్టంటైన్ మూవీ ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన లోరెన్జో డి బొనవెంచురా కాన్స్టంటైన్ 2 మూవీ అనేది డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను అప్డేట్స్ వీడియోలో చెప్పాను, మేబీ మీకు గుర్తుండకపోవచ్చు. అండ్ రీసెంట్లీ ఆ ప్రొడ్యూసర్ కాన్స్టంటైన్ 2 మూవీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే కాన్స్టంటైన్ 2 మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ప్రెసెంట్ ఆ స్క్రిప్ట్ అనేది ఆయన ఇన్బాక్స్ లో ఉందంట. అండ్ అది చదవడానికి ఆయన భయపడుతున్నాడంట. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అనేది చాలా బాగుండాలి అని ఆయన భావిస్తున్నాడంట. అండ్ ఇంకొన్ని రోజుల్లో స్క్రిప్ట్ చదువుతానని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఈ మూవీ ఫుల్లీ R-rated ఉండబోతుంది. అండ్ ఈ మూవీని ఫ్రాన్సిస్ లారెన్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో జాన్ కాన్స్టంటైన్ గా కియానూ రీవ్స్ రిటర్న్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఏజ్ మూవీస్ లో సిడ్ క్యారెక్టర్ ప్లే చేసిన జాన్ లెగ్విజామో రీసెంట్లీ ఏం చెప్పారంటే ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు ఐస్ ఏజ్ 6 మూవీని డెవలప్ చేస్తున్నారని ఆయన అయితే చెప్పుకొచ్చారు. మీలో ఎవరైనా ఈ ఐస్ ఏజ్ మూవీస్ ని చూసారా? నేను చూసాను. మూవీస్ అయితే భలే ఉంటాయి. అండ్ ఇందులో సిడ్ క్యారెక్టర్ మాత్రం భలే ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ మూవీస్ లో స్క్రాట్ అని ఒక ఉడత ఉంటది. ఆ ఉడత స్టోరీ మాత్రం మామూలుగా ఉండదు, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఆ ఉడత ఒక పండు కోసం నానా తంటాలు పడుతూ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. అది చూడడానికి భలే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ మూవీస్ చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, కొంచెం టైం పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ హ్యారీ పాటర్ సిరీస్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే తెలిసింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అదేంటంటే ప్రెసెంట్ WB వాళ్ళు ఈ సిరీస్ కోసం కాస్టింగ్ కాల్ ని లండన్ లో మొదలు పెట్టారు. అండ్ వీళ్ళకి హ్యారీ పాటర్, హెర్మైన్, రాన్ వీజిలీ క్యారెక్టర్స్ కోసం కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కావాలంట. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యారీ పాటర్ గా ఎవరు నటిస్తారా అని. మన జనరేషన్ వాళ్ళైతే డానియల్ రాడ్క్లిఫ్ ని తప్ప ఎవరిని హ్యారీ పాటర్ గా ఊహించుకోలేరు. ఎందుకంటే హ్యారీ పాటర్ క్యారెక్టర్ లో తను పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. మరి అతన్ని మరిపించేలాగా ఎలాంటి యాక్టర్ ని తీసుకుంటారో చూడాలి మరి. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ 2025 లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ 2026 లో HBO Max లో రిలీజ్ అవుతుంది అని
డబ్ల్యూబీ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన కొత్త పోస్టర్ ని అండ్ కొన్ని స్టిల్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ లో కనిపించే క్యారెక్టర్స్ ఫ్యూచర్ డీసీయూలో లైవ్ యాక్షన్ లో కూడా కనిపించబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ డిసెంబర్ లో మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ లూకా గుడా ఇదేంది గుడాగ్డో 2000 years later. లూకా గ్వాడాగ్నినో మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ డైరెక్టర్ జేమ్స్ గన్ డీసీయూలో ఒక ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎస్జీటీ రాక్ అనే ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. కానీ అది యానిమేటెడా లైవ్ యాక్షన్ అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీలో బ్యారీ క్యూగన్ జోకర్ గా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీని ద పెంగ్విన్ సిరీస్ అనేది సెటప్ చేయబోతుంది. అండ్ ఈ పెంగ్విన్ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి ద బ్యాట్మెన్ 1 మూవీ జరిగిన 1 వీక్ తర్వాత ఈ పెంగ్విన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ద బ్యాట్మెన్ మూవీ నవంబర్ టైం పీరియడ్ లో జరుగుతుందంట. అండ్ ద పెంగ్విన్ సిరీస్ అనేది క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు కంటిన్యూ అవుతుందంట. అండ్ ఈ పెంగ్విన్ సిరీస్ ఎండ్ అయిపోయిన 1 వీక్ తర్వాత నుంచి బ్యాట్మెన్ 2 మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయని మ్యాట్ రివ్యూస్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ October 2nd, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ ద పెంగ్విన్ సిరీస్ కి క్రిటిక్స్ నుంచి 91% రేటింగ్ వచ్చింది. బట్ ఆ రేటింగ్ ని నేను నమ్మను. ఏదైనా సరే జియో సినిమాలో September 20కి ఈ పెంగ్విన్ సిరీస్ అనేది తెలుగులో కూడా వస్తుంది కదా, అప్పుడు చూసి డిసైడ్ చేసుకుంటా బాగుందా లేదా అని. మరి మీరు ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాంటర్న్ సిరీస్ లో హాల్ జోర్డన్ క్యారెక్టర్ కోసం కాస్టింగ్ ని మొదలు పెట్టారని ప్రీవియస్లీ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ ఆ హాల్ జోర్డన్ క్యారెక్టర్ కోసం జాష్ బ్రోలిన్ అండ్ మాథ్యూ మెక్నోహైని అడిగినట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది ప్రీవియస్లీ. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు కూడా ఆ క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకోలేదని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ లో జాన్ స్టివర్ట్ క్యారెక్టర్ కోసం ఒక యంగ్ యాక్టర్ ని వెతుకుతున్నారంట. అండ్ ఇవి డీసీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మార్వెల్ కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి చాలా మంది డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ డెడ్పుల్ 3 మూవీ October 1st 2 వీక్స్ లో ఎప్పుడైనా ఓటీటీలోకి రావచ్చంట. సో నేను అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అప్డేట్ రాగానే మీకు చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ నోయర్ లైవ్ యాక్షన్ సిరీస్ ని తీస్తున్నారు కదా. ఈ సిరీస్ లో నికోలస్ కేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో మెయిన్ విలన్ గా బ్రెండన్ గ్లేసన్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పనిషర్ క్యారెక్టర్ కి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1 లో కంటే సీజన్ 2 లో బిగ్గర్ రోల్ ఉండబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అంటే సీజన్ 2 కి పనిషర్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది మార్వెల్స్ మూవీలో బీస్ట్ క్యారెక్టర్ ప్లే చేసిన కెల్సీ గ్రామర్ అనే యాక్టర్ తో మళ్ళీ అతను ఎంసీయూలో బీస్ట్ క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వడానికి కొన్ని కాన్వర్సేషన్స్ జరిగినట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ ని డెవలప్ చేయడం మొదలు పెట్టారు కదా. ఆ మూవీలో హ్యూ జాక్మెన్ వుల్వరిన్ క్యారెక్టర్ కనిపించడు అని హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకే చెప్పుకొచ్చారు. దానికి రీజన్ ఏంటి అంటే అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత హ్యూ జాక్మెన్ వుల్వరిన్ ఎంసీయూలో కంటిన్యూ అవుతాడంట. అందుకే ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ లో హ్యూ జాక్మెన్ వుల్వరిన్ కనిపించడు అని డానియల్ ఆర్పీకే అయితే చెప్పుకొచ్చారు. మరి ఆ ఎక్స్మెన్ మూవీలో అసలు వుల్వరిన్ క్యారెక్టరే ఉండదా లేదా ఆ క్యారెక్టర్ ని హ్యూ జాక్మెన్ ప్లే చేయరా అన్న దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ని కొన్ని క్రియేటివ్ రీజన్స్ వల్ల సోనీ వాళ్ళు స్క్రాప్ చేసినట్టు రీసెంట్లీ ఒక రూమర్ అయితే వచ్చింది. సో ఈ స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీ అనేది 2027 వరకు రిలీజ్ కాదు అని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్ చూసిన తర్వాత అప్డేట్స్ వీడియోలో సోనీని గట్టిగా వేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. కానీ ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అయిన క్రిస్ మిల్లర్ నాకు ఆ ఛాన్స్ లేకుండా చేశారు. ఎందుకంటే అవన్నీ జస్ట్ రూమర్స్ ఫేక్ న్యూస్ అంట. సోనీ వాళ్ళు ఏమీ స్క్రాప్ చేయలేదంట. అండ్ ఈ స్పైడర్ వర్స్ మూవీస్ యొక్క కంపోజర్ అయిన డానియల్ పెంబర్టన్ కూడా అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది చూసిన తర్వాత మనసు కొంచెం కూల్ అయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనమ్ 3 మూవీ యొక్క ట్రైలర్ లో నల్ క్యారెక్టర్ ని చూపించారు కదా. ఈ క్యారెక్టర్ ని నార్మన్ రీడస్ అనే ఒక యాక్టర్ ప్లే చేస్తున్నారు అని హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ నార్మన్ రీడస్ గురించి వాకింగ్ డెడ్ పబ్జీ లవర్స్ కి తెలిసే ఉంటుంది. ఎందుకంటే పబ్జీలో ఒకసారి జాంబీ మోడ్ లో అనుకుంటా ఈయన క్యారెక్టర్ అవుట్ఫిట్ అవతారో ఏదో వచ్చింది, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆయన గురించి మన పబ్జీ లవర్స్ కి కొంచెం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈయన వెనమ్ 3 మూవీలో నల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంట. అండ్ ఈ నల్ క్యారెక్టర్ వెనమ్ 3 తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ లో కూడా కనిపించబోతున్నాడు అని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి తర్వాత చెప్తాను. అండ్ ఈ వెనమ్ 3 మూవీలో నల్ క్యారెక్టర్ ఉన్నాడు అని నల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ కి తెలియదంట. సో వాళ్ళు ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు సోనీ వాళ్ళని. సో చూడాలి మరి
సోనీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ 4 గురించి మస్త్ అప్డేట్లు వచ్చినాయి. ఇది స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది 2025 స్టార్టింగ్ లో మొదలవుతుందంట. అండ్ ప్రీవియస్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ కి రైటర్స్ గా పనిచేసిన క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్ మళ్ళీ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం రైటర్స్ గా పనిచేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ ఫస్ట్ స్ట్రీట్ లెవెల్లో స్టార్ట్ అయ్యి మల్టీవర్సల్ లెవెల్లోకి వెళ్తుందంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో నల్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడంట. అందుకే నల్ క్యారెక్టర్ ని వెనమ్ 3 మూవీలో చూపించబోతున్నారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో టామ్ హార్డీ వెనమ్ అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ కూడా ఉండబోతుందంట. అండ్ తర్వాత వీళ్ళు టీమప్ అవుతారంట. అండ్ వీళ్ళతో పాటు టోబీ స్పైడర్ మ్యాన్ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్ కూడా టీమప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ వీళ్ళందరూ కలిసి గాడ్ ఆఫ్ సింబయాట్ అయిన నల్ క్యారెక్టర్ ని ఎదుర్కొంటారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీతో సోనీ అండ్ మార్వెల్ యూనివర్సెస్ అనేవి మెర్జ్ కాబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. ఏదో తేడాగా ఉందేంటి రే మామా? ఏమో నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీని షాంగ్ చి మూవీ డైరెక్టర్ అయిన డెస్టిన్ డానియల్ క్రిటన్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. లిటరలీ నా మైండ్ దొబ్బింది. ఎందుకంటే ప్రెసెంట్ డెస్టిన్ డానియల్ క్రిటన్ స్పైడర్ మ్యాన్ 4 మూవీని డైరెక్ట్ చేస్తాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈయన షాంగ్ చి 2 మూవీకి కూడా అటాచ్ అయి ఉన్నారు. ప్రీవియస్లీ కొన్ని అప్డేట్లు కూడా చెప్పారు. అండ్ అంతేకాదు ఈయన నరుటో లైవ్ యాక్షన్ మూవీ కూడా తీస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది. సపోజ్ ఈయన నెక్స్ట్ ఇయర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ తీస్తాడు, తర్వాత షాంగ్ చి 2 మూవీని మొదలు పెడతాడు అనుకుందాం. మరి నరుటో లైవ్ యాక్షన్ మూవీ సంగతి ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. మేబీ షాంగ్ చి 2 మూవీ కోసం వేరే డైరెక్టర్ ని తీసుకుంటారేమో. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీ కంప్లీట్ చేసి షాంగ్ చి 2 మూవీలోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఆ షాంగ్ చి 2 మూవీ కూడా సీక్రెట్ వార్స్ కి ముందు రిలీజ్ అవ్వాలనుకుంటా. మేబీ వేరే డైరెక్టర్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన అప్డేట్లు చూడగానే దిల్ ఖుషి అయిపోయింది అబ్బా. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.